This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to him, who would pray to him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. ప్రైజ్ ద లార్డ్ యేసే అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక Praise the వందనాలు Lord, sister. తెలియజేస్తున్నాను. టుడే ఈ రోజున మనము పిల్లల కోసం మనం ప్రార్థన చేద్దాము. సో లెట్ us టేక్ సమ్ వర్సెస్, లెట్స్ ప్రే ఫర్ అవర్ చిల్డ్రన్. ఇట్ ఈస్ లైక్ ఎ యూనివర్సల్ ప్రాబ్లం. ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్ వస్తున్నాయి. మా పిల్లల కోసం ప్రార్థన చేయండి సిస్టర్, మాట వినట్లేదని, చాలా చాలా భయంతో ఉన్నారని, డిప్రెషన్ లో ఉన్నారని, యాంగ్జైటీలో ఉన్నారని, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఈస్, లెట్స్ కమ్ టుగెదర్ అండ్ ప్రే ఫర్ అవర్ చిల్డ్రన్. మనందరం కూడా పిల్లలందరి కోసం ప్రార్థన చేద్దాం. మీ సొంత పిల్లల కోసమే కాదు, అందరి పిల్లల కోసం ప్రార్థన చేద్దాము. అండ్ ఎస్పెషల్లీ ఈ జనరేషన్ కోసం ప్రార్థన చేద్దామండి. లెట్స్ ప్రే ఫర్ దిస్ జనరేషన్. ఈ యొక్క జనరేషన్ ని సైతాను చాలా డిస్టర్బ్ చేయాలని, దేవుడిని వాళ్ళు డిజోన్ చేయాలని, వాళ్ళని దేవుడికి దూరం చేయాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. మీకు అర్థం కావాలి. సో ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా కానీ ఇలా బిహేవ్ చేస్తున్నారు అని అనుకుంటే ఇది మీ ఒక్కల ప్రాబ్లమే కాదు, ఇది యుగ సంబంధమైన దేవత యవనస్తులని పట్టి పీడించడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి వాడి మీద మనము యుద్ధం ప్రకటించాం. వీ హ్యావ్ డిక్లేర్డ్ అ వార్ ఆన్ హిమ్. సో లెట్ us ప్రే. మనం తల్లిదండ్రులంగా, లేకపోతే స్పిరిచువల్ అథారిటీ తీసుకొని, అథారిటీ ఉన్న వాళ్ళంగా మనందరము కలిసి ప్రార్థన చేద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా నేను ముందు ఒక వచనాన్ని నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఐజియా 26, యెషయా గ్రంథము 26, 3వ వచనము. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతము గలవానిగా కాపాడదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యు కీప్ హిమ్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ హూజ్ మైండ్ ఈస్ స్టేడ్ ఆన్ యూ, బికాస్ హీ ట్రస్ట్ ఇన్ యూ. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఫర్ ఎవర్, ఫర్ ద లార్డ్ గాడ్ ఈస్ అన్ everlasting rock. So you see, many times when we are going through problems, when we are going through tough situations, మనము tough situation లో నుంచి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేస్తాం. కానీ ఎలా ప్రార్థన చేస్తాం చెప్పండి? హౌ డు వి ప్రే? వి ఫోకస్ ఆన్ ద ప్రాబ్లం, వి పుట్ అవర్ మైండ్ ఆన్ ద ప్రాబ్లం. మన యొక్క మనస్సుని మనము ప్రాబ్లం పైన ఫోకస్ చేసి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతము గలవానిగా కాపాడుదువు. మనము ప్రాబ్లం ని ఫోకస్ చేసి మనము ప్రార్థన చేస్తూ ఉన్నంతసేపు కూడా చాలా సార్లు నెమ్మది ఉండదండి. దేర్ విల్ నాట్ బి పీస్ ఇన్ ద హార్ట్. అవునా కదా? సో ఆ యొక్క ఆందోళన, భయము ఆ విధంగానే ఉంటది. కానీ ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, మీరు ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మీరు దేవుని పైన కనుక మీరు ఫోకస్ చేసినప్పుడు, లేకపోతే ఆన్సర్ పైన ఫోకస్ చేసినప్పుడు, లేకపోతే దేవుడిచ్చిన ఆ యొక్క వాగ్దానం పైన మీరు ఫోకస్ చేసినప్పుడు ఎలా ఉంటదంటే పూర్ణ శాంతము గలవానిగా చేస్తాడంట దేవుడు. ఎందుకంటే మన విశ్వాసం పెరుగుతుంది. అవర్ ఫెయిత్ విల్ బి స్ట్రెంగ్థెన్డ్. ఆయన యొక్క నెమ్మది మనలో వస్తుంది. కాబట్టి మన మనసు దేవుని పైన నిలుపుకొని మనం ప్రార్థన చేద్దాం. ఆయనకు సాధ్యమైనది ఏది లేదు. టుడే నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ విత్ హిమ్. సో వై వీ నీడ్ టు డూ దీస్ కన్ఫెషన్స్? అసలు ఎందుకు కన్ఫెషన్స్ చేయాలి? ఫెయిత్ కన్ఫెషన్స్ and declarations. You know that our words shape our circumstances. మన మాటలు మన పరిస్థితులను షేప్ చేస్తుంది, రైట్? సో స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ is a powerful act. Speaking the promises of God over our children, speaking the powerful promises of God over their lives is a powerful thing that we are doing. Over this generation, they have been told lies by the enemy. వాళ్ళు సైతాని యొక్క లైస్ వారి మైండ్ లోకి వెళ్ళినాయి. ఈ కల్చర్ ప్రభావం వలన గానీ, సోషల్ మీడియా ప్రభావం వలన గానీ, there are so many lies that have entered into their minds, their hearts. వారి యొక్క మైండ్స్ లో, వారి హార్ట్స్ లో చాలా లైస్ ఆఫ్ ద ఎనిమీ ఎంటర్ అయినాయి. సో వెన్ వీ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓవర్ దెమ్, మనం దేవుని యొక్క వాక్యాన్ని వారి పైన పలుకుతున్నప్పుడు, వెన్ వీ స్పీక్ గాడ్స్ ప్రామిసెస్ ఓవర్ దెమ్, దేవుని యొక్క వాగ్దానాలు వారి పైన పలుకుతున్నప్పుడు, దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. వై కన్ఫెషన్ ఈజ్ ఇంపార్టెంట్? కన్ఫెషన్ ఎందుకు ఇంపార్టెంట్? కన్ఫెషన్ వలన ఏమి జరుగుతుంది? జస్ట్ ఐ విల్ షేర్ ఫ్యూ పాయింట్స్ విత్ యూ. Number 1, by confessing the word of God over our circumstances or people, over our children. సో దేవుడి బిడ్డలుగా దేవుడు వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఇచ్చాడు. కానీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీ మార్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ పైన దేవుని వాక్యాన్ని పలకాలి. చాలా మంది భయంలో ట్రాప్ అయిపోయారు, డిప్రెషన్ లో ట్రాప్ అయిపోయారు, సైకలాజికల్ ప్రిజన్స్ లో ట్రాప్ అయిపోయారు. దే ఆర్ ట్రాప్డ్ ఇన్ ఫియర్, దే ఆర్ ట్రాప్డ్ ఇన్ యాంగ్జైటీ, దే ఆర్ ట్రాప్డ్ ఇన్ సూసైడల్ థాట్స్, దే ఆర్ ట్రాప్డ్ ఇన్ డిఫరెంట్ సైకలాజికల్ ప్రిజన్స్, దే ఆర్ ట్రాప్డ్ ఇన్ లాట్ ఆఫ్ లిమిటేషన్స్. I can't do this, I can't do
దట్ నేను చదవలేను, ఇటువంటి లిమిటేషన్స్ లో వాళ్ళు ట్రాప్ అయిపోయారు. సో వెన్ యూ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓవర్ దెమ్, వెన్ యూ కన్ఫెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓవర్ దెమ్, యూ విల్ ఎస్టాబ్లిష్ గాడ్స్ ఐడెంటిటీ ఓవర్ దేర్ లైఫ్. గాడ్స్ ఐడెంటిటీ విల్ సూపర్సీడ్ ఆల్ ద లైస్ ఆఫ్ ది ఎనిమీ. చూడండి, మనం దేవుని వాక్యాన్ని పలికినప్పుడు వాళ్ళు బయటంతా నెగటివ్ మాటలు వింటారు, కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఐడెంటిటీని వాళ్ళు వినినప్పుడు, వాళ్ళు వినేటట్లుగా పలకొచ్చు, వాళ్ళు వినేనప్పుడు కూడా కీప్ స్పీకింగ్, రిలీజ్ ద వర్డ్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో అది పలికినప్పుడు ఏమవుతుందంటే యు ఆర్ ఇన్స్టిల్లింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ దెమ్. వాళ్ళలో దేవుని యొక్క ఐడెంటిటీ, ఎస్పెషల్లీ యేసుక్రీస్తు యొక్క ఐడెంటిటీని మనము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. నెంబర్ 2, యు ఆర్ షేపింగ్ దేర్ క్యారెక్టర్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము ద్వారా వాళ్ళ క్యారెక్టర్ ని మనం షేప్ చేస్తున్నామండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద వర్డ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. చాలా సార్లు పిల్లలు టీచర్స్ మాటల ద్వారా, ఫ్రెండ్స్ మాటల ద్వారా వారి క్యారెక్టర్ ని షేప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ వెన్ యూ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓవర్ దెమ్, వాట్ హ్యాపెన్స్ ఈస్ their character is shaped based on the word of God. So when you are speaking the word of God over them, you are building spiritual strength in them. వాళ్ళలో spiritual strength ని మనం బిల్డ్ చేస్తున్నాం, రెసిలియన్స్ ని బిల్డ్ చేస్తున్నాం. నెంబర్ 4, మనం దేవుని వాక్యాన్ని వారి పైన మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే the word of God is a seed. దేవుని వాక్యము సీడ్. విత్తనం నాటకుండా వాటర్ పోస్తే మొక్కలు రావు. We know the fact. If you don't sow a seed and if you water it an empty land, there will not be any harvest. So the word of God is a seed. So what you must do, you must plant the seed first. So these words, the promises that you are speaking, they are seed. Avi vittanalu. You have to put the seed in them. You have to plant the seed in them. మీరు ఈ రోజున విత్తనం విత్తి రేపొద్దున వాడు మాట వినట్లేదు అని మళ్ళీ వెంటనే నెగిటివ్ మాట్లాడకండి. When you plant a seed, what you have to do, you have to water it. దాన్ని మనం నీళ్లు పోయాలి. ఎట్లాగా? ప్రార్థన ద్వారా, through your intercession, deep intercession ద్వారా, ప్రభా నేను నీ మాట నేను పెట్టాను ప్రభా, your word is incorruptible. ఈ యొక్క విత్తనం ఇన్కరప్టబుల్, వాడబారనిది, పాడవ్వనిది కదా ప్రభా. సో నేను నీ వాక్యాన్ని విత్తాను ప్రభా, ఇదిగో నీరు కట్టి ఫలింపజేయ ప్రభా. నేనైతే ప్రార్థన చేస్తున్నాను, నా బిడ్డ హృదయంలో నేను వాక్యాన్ని విత్తాను ప్రభా. లార్డ్, ఐ ప్లాంటెడ్ అ వర్డ్ ఇన్ హిస్ హార్ట్, ఇన్ హర్ హార్ట్ లార్డ్. సో లార్డ్, ఐఎమ్ ప్రేయింగ్ టుడే, నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, లెట్ యువర్ వర్డ్ ఫ్లరిష్. నీ వాక్యం వాళ్ళలో ఫ్లరిష్ అయ్యేలాగా చెయ్యి ప్రభా అని చెప్పి ఏం చేస్తున్నాం, మనము విత్తనము విత్తి ఆ విత్తనము ఫ్లరిష్ అవ్వడం కోసం మనము ప్రార్థన చేస్తున్నాం. వీఆర్ ప్రేయింగ్, ఓకే. అండ్ ఆల్సో వీఆర్ క్రియేటింగ్ అ లెగసీ ఆఫ్ ఫెయిత్. మీరు వాళ్ళలోనే కాదు, ఆ తర్వాత జనరేషన్ లో కూడా ఒక లెగసీని, అంటే ఒక ప్యాటర్న్ ని మీరు క్రియేట్ చేస్తున్నారు మీ కుటుంబం కోసం. ఏమవుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెన్ యూ సో అ మ్యాంగో సీడ్, మీ గార్డెన్ లో మీరు మ్యాంగో విత్తనం విత్తి, నేను విత్తనం అయితే విత్తాను కానీ మరి అక్కడ ఆపిల్స్ వస్తాయో లేకపోతే అక్కడ పొమోగ్రెనేట్స్ వస్తాయో నాకు తెలియదు అని ఎవరైనా అంటారండి? ఎవ్వరు అన్నారు. ఖచ్చితంగా నేను మ్యాంగో విత్తనం విత్తాను, మ్యాంగో చెట్టు వస్తుంది, అవునా కదా? సో యూ మస్ట్ బి కాన్ఫిడెంట్, దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అదే విశ్వాసము అంటే. ఇంకా చెట్టు రాలేదు, ఇంకా మీరేమీ చూడలేదు, కానీ విశ్వాసం ఏంటి? నేను మ్యాంగో విత్తనం విత్తాను, మ్యాంగో చెట్టే వస్తుంది. మరి న్యాచురల్ వాటిలో మనకు అంత విశ్వాసం ఉన్నప్పుడు దేవుని మాటల పైన ఎందుకు ఉండదు మనకి? సో నేను నా బిడ్డ హృదయంలో వాక్యము విత్తాను, అప్పుడే టెంప్టేషన్ వస్తుంది, అప్పుడే సైతాన్ శోధిస్తాడు, వాడు మాట వినట్లేదు, అసలు నీ ప్రార్థన పనిచేస్తుందా, నీకు అసలు విలువ లేదు, ఇవన్నీ వస్తాయండి. ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్. ఆ టైంలో మనం ఏం చేయాలి? నో, ఐ హావ్ ప్లాంటెడ్ ఎ సీడ్. నేను విత్తాను. హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ వాచింగ్ ఓవర్ ది సీడ్. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సీడ్ ని అభివృద్ధి తీసుకొచ్చేది ఆయన. విత్తనం నాటువాణిలో లేదు, నీరు కట్టువాణిలో లేదు, అభివృద్ధి చెందేది దేవుడు. అపోలో లేదు, పౌలులో లేదు అంటారు కదా. సో అట్లనే ఐ ప్లాంటెడ్, ఐఎమ్ ప్రేయింగ్, ఇట్ ఈస్ హోలీ స్పిరిట్ గాడ్ హూ ఇస్ గార్డింగ్ ద సీడ్, హూ ఇస్ వాచింగ్ ద సీడ్. సో హోలీ స్పిరిట్ గాడ్ విల్ బ్రింగ్, ఏ విత్తనము దాని రకముల ప్రకారం అది ఫలము తీసుకుని వస్తుంది. అది న్యాచురల్ ఆర్డర్, అది రైట్. అట్లనే స్పిరిచువల్ ఆర్డర్ కూడా అంతే. నేను ఈ విత్తనాన్ని నా ఫ్యామిలీలో నా పిల్లలకి. కొంతమంది ఏంటంటే న్యాచురల్ గా మాట్లాడండి, ఈ పిల్లని ఎవరు చేసుకుంటారో గానీ వాడు చస్తాడు. సో ఇట్లాంటి మాటలు మాట్లాడతారు పేరెంట్. ఏమవుతుందంటే ఇంక వాళ్ళు మళ్ళా పెళ్ళయి వాళ్ళు డైవర్స్ దాకా వెళ్తే ఎందుకో ఇలాగ అవుతుంది అని మళ్ళీ బాధపడతారు. చిన్నప్పుడేమో ముద్దుగా మాట్లాడినట్టు మాట్లాడతారు. యూ థింక్ దట్ ఇట్ ఈస్ సో లైక్ ఫన్నీ టు స్పీక్ లైక్ దట్, బట్ యూ డోంట్ నో దట్ యువర్ వర్డ్స్ ఆర్ కమింగ్ బ్యాక్ టు యూ. ఆ మాటలే మళ్ళీ మీ దగ్గరకు వస్తుందని మీకు తెలియదు. సరదాగా మాట్లాడుకున్న మాటలే, సరదాగా అనుకున్న మాటలే, అమ్మ ఈ పిల్ల చాలా మొండిది, అంతా వాళ్ళ డాడీ లాగా. సో ఆల్ దిస్ ప్లీజ్ డోంట్ స్పీక్ వాట్ యూ డోంట్ వాంట్ టు సీ. యూ డోంట్ స్పీక్ దట్. అర్థమవుతుందా? వాళ్ళ డాడీ లాగా చాలా స్ట్రాంగ్, లేకపోతే వాళ్ళ మమ్మీ లాగా చాలా బ్యూటిఫుల్. స్పీక్ సంథింగ్ పాజిటివ్. నెగిటివ్ క్యారెక్టర్స్ తీసుకొని వాళ్ళ డాడీ లాగా, నెగిటివ్ క్యారెక్టర్స్ తీసుకొని వాళ్ళ మమ్మీ లాగా రాంగ్ సీడ్స్ మీరు సో చేస్తున్నారు. సో చిన్న పిల్లల పైన లేకపోతే యవనస్తుల పైన వెన్ యూ సో రాంగ్ సీడ్స్ అండ్ దెన్ ఆఫ్టర్ ద రిజల్ట్, ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏంటి కారు ద్రాక్షలు వచ్చినాయి అంటే మీ మాటలే అవి. సో ఇన్వైటింగ్ అండ్ ఆల్సో వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ యూ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఇన్వైట్స్ గాడ్స్ ప్రొటెక్షన్ ఓవర్ అస్, గాడ్స్ పవర్ ఓవర్ అస్. సో దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడినప్పుడు వాళ్ళ పైన గాడ్స్ ప్రొటెక్షన్, కవరింగ్ మనం ప్రార్థన చేస్తున్నాం.
faith confessions over our children, declarations over our children invites God's presence, God's power, God's protection over our children's life. So when you are speaking as a parent, as a sister, or as an older sister, as a mentor or a spiritual mother, when you speak God's promises over your people, what happens is, the promises of God will be activated in their life, covering them with grace of God, covering them with the protection of God, covering them with the blessing of God. They will definitely have flaws. They are not perfect people. So don't expect perfection over them. వాళ్ళ దగ్గర నుంచి మీరు పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేసే ముందు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నా యవన కాలంలో నేను ఇట్లానే పర్ఫెక్ట్ గా ఉన్నానా అని. When you know that you are not perfect, when you know that you are completely dependent on the grace of God, దేవుని కృప వల్లే మీరు ఇక్కడ దాకా వచ్చారని మీకు తెలిసినప్పుడు don't expect perfection from others. So use your mouth to release God's ability. So faith-filled words releases the ability of God through your words by making power available to us. So faith-filled words releases the power of God. Faith-filled words ఏం చేస్తాయంటే దేవుని యొక్క శక్తిని రిలీజ్ చేస్తాయి. When we learn to speak, when we learn to change our language, when we learn to speak boldly the word of God, మనము ధైర్యంగా దేవుని యొక్క మాటలు మనం పలికినప్పుడు ఏమవుతుందంటే we are actually empowering them to live in their purpose. వాళ్ళ దేవుని చిత్తంలో నడవడానికి మనం వాళ్ళని ఎంపవర్ చేస్తున్నాము. So what we are doing, Prima and Devan Bidlara, it's a gift for them for lifetime. So please, let's do the confessions. I want all of us to read and pray. Okay. Thus says the Lord, keep your voice from weeping and your eyes from the tears, for there is a reward for your work, declares the Lord, and they shall come back from the land of the enemy. This is what God spoke to them when they were exiles. వాళ్ళు exiles గా ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు ఏంటంటే యెర్మీయా గ్రంథము 31:16 31:16 యెహోవా ఆజ్ఞ ఇచ్చినాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువు దేశం నుండి తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. చాలా సార్లు ఏమవుతుందంటే ఇంటర్సెషన్ అనేది చాలా ఇగ్నోర్ చేయబడినట్లుగా అనిపిస్తుంది. నా కన్నీటికి విలువ ఉందా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ కన్నీళ్లు నేను చూశాను. ఐ హావ్ సీన్ యువర్ టీయర్స్, కీప్ యువర్ వాయిస్ ఫ్రమ్ వీపింగ్. దట్ మీన్స్ గాడ్ ఈజ్ అక్నాలెడ్జింగ్ యువర్ టీయర్స్. దేవుడు నీ కన్నీళ్లను అక్నాలెడ్జ్ చేస్తున్నాడు. షల్ వి డూ ద డిక్లరేషన్? లార్డ్, అకార్డింగ్ టు యువర్ వర్డ్ దర్ ఈజ్ అ రివార్డ్ ఫర్ మై ప్రేయర్స్, ఫాస్టింగ్ అండ్ లేబర్ ఓవర్ మై చిల్డ్రన్. ప్రభా, నీ మాట ప్రకారము నా యొక్క కన్నీటికి, నా యొక్క ఉపవాస ప్రార్థనకి దేర్ ఈజ్ అ రివార్డ్. లార్డ్ ఫాదర్, యు ఆర్ నాట్ అన్జస్ట్ టు ఫర్గెట్ మై వర్క్. ప్రభా, నీవు నా పనిని మర్చిపోవటకు అన్యాయస్తుడివి కాదు ప్రభా. నా కన్నీరు మర్చిపోవటకు అన్యాయస్తుడివి కాదు ప్రభా. నా ప్రార్థన మర్చిపోవటకు అన్యాయస్తుడివి కాదు ప్రభా. సో ఎవ్రీ సీడ్ ఆఫ్ ప్రేయర్ ఐ హావ్ సోన్ ఓవర్ మై చిల్డ్రన్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఎ హార్వెస్ట్. నేను నా బిడ్డల మీద నేను విత్తిన ప్రతి విత్తనము ప్రభా ఒక హార్వెస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ప్రభా. మై లేబర్ ఇన్ ప్రేయర్ క్యారీస్ ఇటర్నల్ రివార్డ్. నా ప్రార్థన ప్రభా నిత్యత్వమైన రివార్డ్ ని తీసుకొని వస్తుంది ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. సో ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇఫ్ దే హావ్ బీన్ డ్రిఫ్టెడ్ అవే దే షాల్ రిటర్న్. వాళ్ళు ఒకవేళ నీకు దూరం అయి ఉంటే ప్రభా, నాయన మా యవన బిడ్డలు ప్రభా, లార్డ్ ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్ దే షాల్ రిటర్న్. వాళ్ళు తిరిగి వచ్చును గాక యేసు నామములో. ఇఫ్ దే హావ్ బీన్ కన్ఫ్యూజ్డ్ దే షాల్ రిటర్న్ టు ట్రూత్. వాళ్ళు ఒకవేళ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళుంటే ప్రభా, లార్డ్ ఐ ప్రే వాళ్ళు సత్య మార్గములోనికి వచ్చుదురు గాక యేసు నామములో. ఇఫ్ దే హావ్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ రాంగ్లీ దే షాల్ రిటర్న్ టు రైచియస్నెస్. వాళ్ళ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ కింద ఉంటే ప్రభా, రైచియస్నెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కి వాళ్ళు వచ్చుదురు గాక యేసు నామములో. దే ఆర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ద ఎనిమీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ స్పీక్ ఓవర్ ఎవ్రీ వన్ అండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇఫ్ దే ఆర్ ట్రాప్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద ఎనిమీ, వాళ్ళ యొక్క శత్రువు యొక్క గవనిలో, సైకలాజికల్ ప్రిజన్స్ లో, ప్రైడ్ లేకపోతే అన్బిలీఫ్ లేకపోతే ఫియర్, యాంగ్జైటీ, సూసైడల్ టెండెన్సీ, వాట్ ఎవర్ ద టెరిటరీ దట్ ద ఎనిమీ ట్రై టు ఆక్యుపై ఇన్ దేర్ మైండ్స్, ఇన్ దేర్ హ్యాబిట్స్, in their friendships, in their desires, in Jesus' name, I stand in the authority of God. I stand in the office of God and I speak that they are coming back in Jesus' name. They are coming back to their purpose. They are coming back to their purity. They are coming back to their destiny. They are coming back to God. This generation is coming back to God again in the name of Jesus. My children will not remain in spiritual captivity. What looks delayed is not denied. God is restoring them fully. Thank you, Father Lord. The covenant of the Lord stands over
my household. The children are marked for salvation. దేవుని యొక్క నిబంధన నా కుటుంబం పైన నిలిచి ఉన్నది. ఎక్స్పైర్ అవ్వదు, అది ఎక్స్పైరీ డేట్ లేదు. నా పిల్లలు దేవుని యొక్క రక్షణ ద్వారా సీల్ చేయబడ్డారు. దే ఆర్ కాన్సిక్రేటెడ్, దే ఆర్ మార్క్డ్ ఫర్ కింగ్డమ్ పర్పస్. వారు దేవుని యొక్క రాజ్యం కోసం వాళ్ళు మార్క్ చేయబడ్డారు. ఎవ్రీవన్ హూ ఇస్ సేయింగ్ ఆమేన్ రైట్ నౌ రిసీవ్ దీస్ బ్లెస్సింగ్స్ ఇన్ జీసస్ నేమ్. మై చిల్డ్రన్ బిలాంగ్ టు ద లార్డ్. అవర్ చిల్డ్రన్, దిస్ యంగ్ జనరేషన్, దే బిలాంగ్ టు ద లార్డ్. దే ఆర్ టాట్ బై ద లార్డ్ అండ్ గ్రేట్ ఈస్ దేర్ పీస్. వారు యెహోవా వలన ఉపదేశము నొందెదరు, వారి సమాధానము గొప్పది. వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉండరు. దే విల్ లివ్ ఇన్ క్లారిటీ. దే హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ హార్ట్. దే విల్ నాట్ బి స్లేవ్స్ ఆఫ్ అన్గాడ్లీ సిస్టమ్స్. ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ రెస్ట్స్ అపాన్ దెమ్. రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ బీయింగ్ బ్రోకెన్ ఆఫ్. తప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ వారి మీద పని చేయకుండా యేసు నామములో వాటి కాడిని విరిగ కొడుతున్నాను. నజరేయుడైన యేసు నామములో. గాడ్లీ ఫ్రెండ్షిప్స్ ఆర్ లొకేటింగ్ దెమ్. లార్డ్, సెండ్ గాడ్లీ ఫ్రెండ్స్, లార్డ్. సెండ్ గాడ్లీ ఇన్ఫ్లుయెన్సెస్, లార్డ్, in Jesus name. They are rising in responsibility, honor and obedience. They shall fulfill their divine assignment. My household shall serve the Lord. Joshua చెప్పినట్లు నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. Father, in the name of Jesus, you have promised that there is a reward for my work, Lord. అమ్మ, ప్రార్థన చేస్తున్న వాళ్ళందరూ ఒకవేళ మీ ప్రార్థనకి జవాబు లేదని అనుకుంటున్నారేమో, మీ కన్నీటికి జవాబు లేదనుకుంటున్నారేమో, మీ యొక్క ప్రార్థన ఇంకా ఫలించలేదు అనుకుంటున్నారేమో, మీ పిల్లలు ఇంకా భయంలో, దుఃఖంలో, ఆందోళనలో, ఇన్ లిమిటేషన్స్ లో ఉన్నారని మీరు అనుకుంటున్నారేమో. ద లార్డ్ సెడ్ దేర్ ఈస్ ఎ రివార్డ్. ఖచ్చితంగా మీ యొక్క ప్రార్థనకి ప్రతిఫలము ఉంది అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి యేసయ్యా, నీవు చెప్పినట్లుగా అకార్డింగ్ టు జెరెమియా 31:16, లార్డ్, ఐ థ్యాంక్ యూ. దెర్ ఈస్ ఎ రివార్డ్ ఫర్ మై ప్రేయర్, లార్డ్. దెర్ ఈస్ ఎ రివార్డ్ ఫర్ మై సర్వింగ్, లార్డ్. దెర్ ఈస్ ఎ రివార్డ్ ఫర్ మై వర్క్, లార్డ్. సో లార్డ్, ఐ సరెండర్ ఎవ్రీ టియర్, ఎవ్రీ బర్డెన్, ఎవ్రీ కన్సర్న్, లార్డ్, అబౌట్ మై చిల్డ్రన్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. నా పిల్లల గురించిన ప్రతి బాధ, దుఃఖము, వేదన ప్రభు నీ చేతిలో పెడుతున్నానయ్యా. వేర్ ద ఎనిమీ హ్యాస్ ట్రైడ్ టు క్లెయిమ్ ద టెరిటరీ, లార్డ్, ఐ రిక్లెయిమ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. శత్రువు ఎక్కడైతే టెరిటరీని క్లెయిమ్ చేయడానికి ప్రయత్నించాడో యేసు నామములో మేము మరలా దానిని క్లెయిమ్ చేస్తున్నాము. వేర్ కన్ఫ్యూజన్ హ్యాస్ ఎంటర్డ్, లార్డ్, ఐ స్పీక్ క్లారిటీ ఇన్ జీసస్ నేమ్. ఐ స్పీక్ పీస్ ఇన్ దేర్ మైండ్స్, లార్డ్. దే ఆర్ ప్రెషియస్, దే ఆర్ లవ్డ్ బై యూ, లార్డ్. I speak peace in their mind, Lord. I want you to say your children's name, Lord. I speak where there was distance, Lord. I pray they will have intimate relationship with the Holy Spirit. ఎక్కడైతే దూరంగా ఉన్నారో వాళ్ళు పరిశుద్ధాత్మతో సన్నిహితంగా ఉందురుగాక యేసు నామములో. స్పిరిచువల్ గా, ఆత్మీయంగా, ఎమోషనల్ గా, మెంటల్ గా, ఫిజికల్ గా శత్రువు ల్యాండ్ లో వాళ్ళు ఉంటే నజరేయుడైన యేసు నామములో I pray that the angels go and fetch them back to the intimacy, to the throne room of God in Jesus name. Second confession అండి, according to Jeremiah 32 verse 38, 32:38, and they shall be my people and I will be their God. What a promise it is. నేను మీరు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు నేను మీకు దేవుడుగా ఉంటానని చెప్పలేదు. God did not say I will be their God when you are perfect. No, even before our perfections or imperfections, God said I will be your God. Let's declare this. Lord, I declare that my children carry covenant identity. They will not struggle with who they are. They are the children of the King of Kings and the Lord of Lords. But when they go out, what happens is they struggle with the identity because they struggle with the compromise and with the holiness that is inside. So in Jesus name, let's pray over them. వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. I pray in Jesus name they will not struggle with who they are. What I'm saying these అండి, మనం చేసేది ఇది వార్ఫేర్ వర్సెస్ అండి. యుద్ధం ప్రకటిస్తున్నారు మీరు ఈ జనరేషన్ పైన ఉన్న దురాత్మ, చీకటి, అంధకార శక్తుల పైన. సో నేను చెప్తున్నాను, అథెంటిక్ రిజల్ట్స్ మనం చూడాలి. సైతాన్ ప్లాన్స్ ప్రతి ఒక్కటి ఫెయిల్ అవ్వడం మనం చూడాలి యేసు నామములో. They are God's chosen ones in Jesus name. My children are God's chosen ones. My children are not owned by culture, confusion, peer pressure or the system. They belong to the Lord. They are his people. God himself will be their God. They will encounter him personally. They will know his voice. Thank you, Lord. They will walk in relationship, walk just in religion or outward appearance, Father. They have divine seal. వారి పైన divine ownership ఉంది, divine seal ఉంది ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. That cancels the claims of the enemy. యేసయ్యా, నీ రక్తముతో వారిని ముద్రిస్తున్నాను ప్రభువా. When enemy come to claim them, the blood will speak. శత్రువు వాళ్ళని క్లెయిమ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నీ రక్తం మాట్లాడును గాక యేసు నామములో, and cancel the claims of the enemy in Jesus name. Every false claim of the enemy is revoked in Jesus name. They are marked by the Lord. They are marked by Jesus Christ. They are marked by the Holy Spirit. They are sealed for divine purpose. The covenant of the Lord over my household is active and living. My children shall serve the Lord willingly and joyfully. My children are God's people. They are God's children. నా పిల్లలు అంటున్నాం కానీ వాళ్ళు దేవుని పిల్లలు. The Lord is their God. They will love him
him with all their heart. They will love him spiritually. They will not be spiritually indifferent. They will not be spiritually confused. The fear of the Lord is rooted in them. They are covenant carriers. They are separated for holy purpose. God will reveal himself to them personally. My house belongs to the Lord. In Jesus' name, I thank you, Lord. My house belongs to the Lord. Lord, come into my house. Lord, come into every room, Lord. There is no room that is without your presence. In Jesus' name, speak over your house, and Father, according to Jeremiah 32:38, you have declared they shall be your people and you will be their God. So Lord, I present my children before you, Lord. Claim them, Lord. Mark them, Lord. Encounter them, Lord. Let them not only inherit my faith, let them experience you for themselves. Write your law upon their hearts, Lord. Remove every competing affection, Lord, in the name of Jesus. Anchor them in the covenant love. They are yours, Lord. You are their God, in Jesus' name. Thank you, Father. వారు నీ బిడ్డలు ప్రభా, వాళ్ళని మార్క్ చేయి ప్రభా, ముద్రించు ప్రభా. నాయన నా ప్రార్థన మీదే కాదు ప్రభా, వాళ్ళందరి వాళ్ళకి నీతో నాయన సన్నిహితమైన సంబంధము, ఆ ఎన్కౌంటర్ వారికి దయచేయి ప్రభా. నజరేయుడైన యేసు నామములో నీ చిత్తము కానిది వారి హృదయంలో ఏదైనా ఉంటే తీసివేయి ప్రభా. వారు నా బిడ్డలే కానీ వారు నీ బిడ్డలు ప్రభా. వారిని నీ బలిపీఠము మీద పెట్టాను ప్రభా. వారిని నీ చేతిలో పెడుతున్నాను ప్రభా. నజరేయుడైన యేసు నామములో దే ఆర్ యువర్ చిల్డ్రన్. Holy Spirit, God, I pray, take over in Jesus' name. Jeremiah 32 verse 40 to 41. ఎర్మియా గ్రంథము 30వ అధ్యాయము 40 నుంచి 41 వచనాలు. I will make with them an everlasting covenant that I will not turn away from doing good to them. I will put the fear of me in their hearts that they may not turn from me. I will rejoice in doing good to them, and I will plant them in the land in faithfulness with all my heart and all my soul. Such a beautiful word. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. దేవుడు అంటున్నాడండి, వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ రిసీవ్ దిస్ ఇన్ జీసస్ నేమ్. వారు నీ మార్గము విడువకుండునట్లు ప్రభువా, వారి హృదయంలో నీవు భయభక్తులు పుట్టిస్తానన్నావు. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. ఐ విల్ మేక్ విత్ దెమ్ ఎన్ ఎవర్లాస్టింగ్ కావెనెంట్. ఈ రోజు రేపు ఉండే టెంపరరీ కావెనెంట్ దేవుడు చేయట్లేదండి, నిత్య నిబంధన. that I will not turn away from doing good to them. I will put the fear of me in their hearts that they may not turn from me. I will rejoice in doing them good. I will plant them in the land in faithfulness with all my heart and with all my soul. I declare that my children are under an everlasting covenant. God will not turn away from doing good to them. Lord, I thank you that my children are under everlasting covenant. నిత్య నిబంధన కింద ప్రభా నా బిడ్డలను నువ్వు దాచిపెట్టినందుకు నీకు వందనాలు ప్రభా. వారు నీకు దూరంగా వెళ్లకుండా ప్రభా వారిని దాచిపెట్టినందుకు నీకు వందనాలు ప్రభా. ఒకవేళ వాళ్ళు తొట్టిల్లినా, ఒకవేళ వాళ్ళు పడిపోయినా, నీ నిబంధన బలముగా వారిలో పని చేస్తూ వారిని కాపాడుతున్నందుకు వందనాలు. Even when they stumble, Lord, your covenant stands firm. The Lord is actively doing good in my children's life, good in their mind, good in their character, good in their future, good in their destiny. The fear of the Lord is planted in their hearts in Jesus' name. దేవుని అందలి భయభక్తులు వారి హృదయంలో నాటబడినందుకు నీకు వందనాలు ప్రభా. నీవే చెప్పావు, వారి హృదయంలో నేను భయభక్తులు నాటెదను అని చెప్పావు ప్రభా. Plant the reverence in their heart, Lord, in Jesus' name. I pray that they will not live a careless life, Father, in Jesus' name. They will not mock spiritual things. ఆత్మీయ విషయాలను ఎగతాళి చెయ్యకుండా ప్రభా, కేర్లెస్ జీవితం జీవించకుండా నా బిడ్డలు ఉందురుగాక. I pray they will carry holy fire in them. పరిశుద్ధాత్మ అగ్ని వారి హృదయంలో మండింపజేయమని అడుగుతున్నానయ్యా. They will carry conviction and sensitivity to the Holy Spirit in Jesus' name. I declare divine preservation. My children will not permanently walk away from God in Jesus' name. They will not turn away. వారు దేవునికి వ్యతిరేకంగా నడవరు, దేవునికి దూరంగా వెళ్ళరు. Because the Lord is anchoring their hearts. ఎందుకంటే వాళ్ళ హృదయాలను దేవుడు పట్టుకున్నాడు కాబట్టి. The Lord rejoices in doing good. He is not reluctant toward them. దేవుడు మంచి చేయడానికి ఆయన సంతోషిస్తున్నాడు. He delights in blessing, guiding, correcting and establishing them. వారిని గైడ్ చేయడానికి, వారిని బ్లెస్ చేయడానికి, వారిని ఆశీర్వదించడానికి దేవుడు సంతోషిస్తున్నాడు. My children are not rootless. They are planted, they are stable, their roots are deep in Christ in Jesus' name. They are grounded, they are faithful, they are not uprooted by culture or confusion in Jesus' name. They are not uprooted by the storms of this life. They are not uprooted by the demonic attacks. They are not uprooted by the demonic strategy.
స్ట్రాటజీస్, చీకటి అంధకార శక్తుల ప్రభావం వలన కానీ, ఈ లోకంలో వస్తున్న తుఫానుల వలన కానీ వాళ్ళు పెరికి వేయబడరు. వారి వేరు లోతుగా ఉన్నది కాబట్టి వాళ్ళు ఫలిస్తారు. వారి వేరు క్రీస్తులో నాటబడి ఉన్నది. దేర్ రూట్స్ ఆర్ డీప్ ఇన్ క్రైస్ట్. Father, according to Jeremiah 32 verse 40 to 41, you have made an everlasting covenant with my children. Lord, thank you that you do not turn away from doing good to them, Lord. Place your holy fear inside their hearts, Lord. నీ యొక్క భయభక్తులు వారి హృదయాలలో నాటమని అడుగుతున్నానయ్యా. God them from drifting, Lord. నీ దగ్గర నుంచి దూరంగా తొలగిపోకుండా వారిని కాపాడు ప్రవ్వా. Anchor them in their conviction, Lord. Rejoice over them, Lord. Correct them in love, Lord. Establish them in faithfulness, Lord. Plant them deeply in your will, Lord. Let them not be spiritually unstable or double-minded, Lord. Lord, with all your heart and with all your soul, do good to them, Lord, as you have promised, in Jesus' name. Next confession, Andy. This is so powerful. For you will spread abroad to the right and to the left, and your offspring will possess the nations and people the desolate cities. Father, according to your word in Isaiah 54:3, in the name of Jesus, I declare over my children that they will spread abroad to the right and to the left. నీవు కుడి వైపునకు నా ఎడమ వైపునకు వ్యాపించదవు. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును. బ్యూటిఫుల్. పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. మీ పిల్లలు జస్ట్ ఆర్డినరీగా బ్రతకరు. మన పిల్లలు ఈ జనరేషన్ LSM generation, LSM young people, LSM లో ఉన్న యవనస్తులు ఆర్డినరీగా బ్రతకరు. They will live an extraordinary life because we have an extraordinary God in Jesus name. శత్రువు నీ గుమ్మం దాకా వస్తే వాడి గవిని స్వాధీనం చేసుకొని you are advancing the kingdom of God. మీరే ప్రార్థన పరులు అనుకుంటే మీ పిల్లలు మీకంటే ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళగా దేవుడు తయారు చేయను గాక యేసు నామములో. Father, according to your word in Jesus name, I declare over my children, they will spread abroad to the right and to the left. ఆయన నా బిడ్డలు కుడి వైపుకు ఎడమ వైపుకు వ్యాపించుదురుగాక. They will not live a confined life. They will not live on a prison, psychological prison, spiritual prison. నాయన వారు చెరసాలలో బంధింపబడి ఉండరు ప్రవ్వా. మానసిక చెరసాలలో, ఆత్మీయ చెరసాలలో వారు ఉండరు ప్రవ్వా. నజరేయుడైన యేసు నామములో they will not be limited by fear, insecurity or small thinking. వాళ్ళు భయంలో కానీ, ఇన్సెక్యూరిటీలో కానీ, యాంగ్జైటీలో కానీ వాళ్ళు బంధింపబడరు. నజరేయుడైన యేసు నామములో యవన బిడ్డలను బంధించిన భయము అనే దురాత్మ యేసు నామములో నేను దానిని బంధిస్తున్నాను. ప్రార్థన చేసినప్పుడు సింహంలా గర్జించాలండి. యు హ్యావ్ టు రోర్ లైక్ ఎ లయన్. నజరేయుడైన యేసు నామములో they will not be limited by fear. They will not be limited by insecurity or small thinking. నజరేయుడైన యేసు నామములో నా స్వరము కింద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వారి బిడ్డలు ఎవరైనా భయములో ఉంటే యేసు నామములో the spirit of fear shall break now in Jesus name. ఆ భయపరచు ఆత్మ నజరేయుడైన యేసు నామములో విరగ కొట్టబడును గాక. థ్యాంక్ యూ ఫాదర్. లార్డ్ యు ఆర్ ఎన్లార్జింగ్ దేర్ టెరిటరీ స్పిరిచువల్లీ, ఇంటెలెక్చువల్లీ, రిలేషనల్లీ, ప్రొఫెషనల్లీ. లార్డ్ ఎన్లార్జ్ దేర్ టెరిటరీ ఇన్ జీసస్ నేమ్. వారి యొక్క సరిహద్దులు విశాలపరచు ప్రభా. నేను ఇంతే చదువుకోగలను, నేను ఇలాగే ఉండగలను అని అనుకున్న సరిహద్దులు విశాలపరచు ప్రభా. జ్ఞానము దయచేయి ప్రభా. I declare divine expansion in Jesus name over the influences in the name of Jesus. Doors will open beyond borders for them in the name of Jesus. Opportunities will arise beyond expectation in the name of Jesus. They will not shrink back from growth in the name of Jesus. Their impact will extend beyond one city in the name of Jesus. May God lead you. May God rise you up in the name of Jesus. Their impact will expand beyond one platform, beyond one generation. ఈ తరం వరకే కాదు, వాళ్ళ తర్వాత కూడా వాళ్ళ ఇంపాక్ట్ ఎక్స్పాండ్ అవును గాక. దానియేలు వలె, నెహెమ్యా వలె, బైబిల్లో ఉన్న దైవజనులు ఏ విధంగా దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డారో వాళ్ళ ఇంపాక్ట్ ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నాం. అటువంటి విధంగా దేవుడు మన బిడ్డలను దీవించి ఆశీర్వదించును గాక. I declare my offspring will possess the nations. They will step into the systems and spheres of influence, education, leadership, arts, business, ministry, governance, and carry the light of Christ boldly into this world. I pray in Jesus' name that they will carry the light of Jesus Christ into this world. I declare they will people the desolate cities. పాడైపోయిన స్థలాలను వారు ఫ్రూట్ఫుల్ గా చేయుదురుగాక. Where there is spiritual dryness, they will bring revival. తండ్రి, మా యవనస్తులను అభిషేకించు ప్రవ్వా. ఎక్కడైతే ఆత్మీయంగా ఎండిపోయిన స్థితి ఉందో అక్కడ రివైవల్ తీసుకొని వచ్చును గాక. నజరేయుడైన యేసు నామములో. Where there is brokenness, Lord, they will bring restoration. Where there is confusion, they will bring clarity.
clarity in the name of Jesus. Where there is darkness, they will carry light. They will not avoid hard places. They will rebuild what others has abandoned in the name of Jesus. Thank you, Father Lord. Where there is destruction of the enemy, ఎక్కడైతే సైతాను నాశనం చేయాలనుకున్నాడో అక్కడ మా బిడ్డలు ఫలభరితమైన నేలగా వారు తయారు చేయుదురుగాక యేసు నామములో. I speak restoration. Their lives will not be wasted, Father Lord. I declare in Jesus name, all our young people, they are builders, they are restorers, they are carriers of the covenant promise. In Jesus name, వాళ్ళ జీవితాలు వేస్ట్ అవ్వవు. They are visionaries, they are builders. ఈ లోకంలో ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకుంటాము, అన్యులు చాలా తెలివి గొప్ప వాళ్ళు అనుకుంటాం. నో, అవర్ చిల్డ్రన్, యేసుక్రీస్తును ధరించుకున్న మన పిల్లలు, they arise with a vision, they arise with a wisdom in Jesus name. They are builders, they are carriers of the covenant promises. I pray in Jesus name, our children will be in the prominent offices of the government, prominent offices of the companies in Jesus name. జెరుబాబేలు అభిషేకము నేను పలుకుతున్నాను నజరేయుడైన యేసు నామములో. నో జనరేషనల్ స్టాగ్నేషన్. ఏ జనరేషనల్ కర్స్ అయిన పిల్లల మీద ఉంటే I cancel now in Jesus name. I pray they will not have a small vision, they will have a big vision in the name of Jesus. No territorial limitation in the name of Jesus. Lord, what you have begun in me, Lord, you will expand through my children. I pray this intentionally in Jesus name. Lord, what you have begun in me, you will carry through my children in Jesus name. They will stand on our shoulders and watch further. They look farther in the name of Jesus. They will reach wider in Jesus name. They will build stronger in Jesus name. They will carry deeper revelation in the name of Jesus. Their lives will testify that you are the covenant keeping God. నీవు నిబంధన నిలిపే దేవుడు అని వారి జీవితాలు సాక్ష్యము పలుకును గాక నజరేయుడైన యేసు నామములో. Father God, according to your word in the book of Isaiah 54:3, you have declared that we will spread abroad to the right and to the left, and that our offspring will possess the nations and people the desolate cities. Lord, I lift up my children before you. Enlarge their territory, Lord, in the name of Jesus. తండ్రి, నా పిల్లలను నీ సన్నిధిలో ఎత్తి పట్టుకున్నాను ప్రభా. In the name of Jesus, Lord, enlarge their territory. వారి సరిహద్దులను విశాలపరచు ప్రభా. Break every limitation, Lord, in Jesus name. Limitation in their mind, remove fear, remove hesitation, remove small vision. Father Lord, expand them in wisdom, expand them in influence, expand them in favor, expand them in spiritual authority, Lord. తండ్రి, వారి మైండ్ లో ఉన్న ప్రతి లిమిటేషన్, నేను ఇది చేయలేను అని అనుకున్న ప్రతి లిమిటేషన్ ప్రభా బ్రేక్ చేయమని అడుగుతున్నాను. తండ్రి, వారిని వృద్ధి పొందింప చేయమని అడుగుతున్నాను. ఫ్రూట్ఫుల్ గా చేయమని అడుగుతున్నాను. వారి దర్శనాన్ని విశాలపరచమని అడుగుతున్నాను. వారి జ్ఞానాన్ని విశాలపరచమని అడుగుతున్నాను. వారి ఇన్ఫ్లుయెన్స్ ని విశాలపరచమని అడుగుతున్నాను. నజరేయుడైన యేసు నామములో స్పిరిచువల్ అథారిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయమని అడుగుతున్నాను. తండ్రి, కాజ్ దెమ్ టు స్టెప్ ఇన్ టు స్పేసెస్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ దెమ్. నీవు ముందుగా వెళ్లి స్థలము సిద్ధపరుస్తానన్నావు. తండ్రి, ఆ స్థలంలో వారు స్టెప్ ఇన్ అవ్వడానికి కృప చూపించమని అడుగుతున్నాను. ఐ ప్రే లార్డ్ దట్ దే విల్ నాట్ బి ఇంటిమిడేటెడ్ బై ద న్యూ టెరిటరీ. న్యూ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు వారు భయపడకుండా ఉందురు కాక యేసు నామములో. గివ్ దెమ్ కరేజ్ లార్డ్ టు ఎంటర్ ప్లేసెస్ వేర్ అదర్స్ ఆర్ అఫ్రేడ్. వేరే వాళ్ళు భయపడే ఆ స్థలంలో మా పిల్లలు ధైర్యంగా ప్రవేశించుదురు కాక యేసు నామములో. Where there are desolate cities, send them as builders. Build spiritual territories in Jesus name. Where there is spiritual dryness, make them the carriers of the living water, Lord. ఎక్కడైతే ఆత్మీయ డ్రైనెస్ ఉందో అక్కడ జీవ జలమును తీసుకుని వెళ్లేవారిగా చేయమని అడుగుతున్నాను నజరేయుడైన యేసు నామములో. Where there is brokenness, make our children as restorers in Jesus name. Lord, help them to carry kingdom impact beyond borders in the name of Jesus. Kingdom impact ని ప్రభువా సరిహద్దులు దాటి వారు తీసుకుని వెళ్ళడానికి కృప చూపించమని అడుగుతాను. Let their influence extend beyond one generation, Lord. Establish them, strengthen them, anoint them, enlarge them in Jesus name. Anoint them for enlargement, Lord. తండ్రి, వారి సరిహద్దులు విశాలపరిచే అభిషేకము వారికి దయచేసి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభువా నజరేయుడైన యేసు నామములో. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. వి గివ్ యూ గ్లోరీ అండ్ హానర్ లార్డ్. జెనసిస్ 22:17 అబ్రహాము వాగ్దానాలకి మనం వారసులము నజరేయుడైన యేసు నామములో. They will possess the gates of their enemies spiritually, academically, socially, in every area of their life. ప్రతి ఏరియాలో వాళ్ళు శత్రువు యొక్క గవనిని స్వాధీనపరచుకొందురుగాక యేసు నామములో. Every stronghold of fear, limitation, oppression be dismantled in Jesus name. ప్రతి యొక్క భయము, అప్రెషన్, డిప్రెషన్, లిమిటేషన్ యేసు నామములో బ్రేక్ చేయబడును గాక. Doors that were meant to be closed in Jesus name. వారి ముందు మూయబడవలసిన ద్వారములు మూయబడును గాక, తెరవబడవలసిన ద్వారములు తెరవబడును గాక. వాళ్ళు ఎక్కడైనా దేవుని
దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతుంటే ద్వారాలు మూయబడును గాక యేసు నామంలో. ఇఫ్ దే ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్, లెట్ ద డోర్స్ బి క్లోజ్డ్ ఇన్ జీసస్ నేమ్. వాళ్ళకి ఎక్కడైనా ద్వారాలు తెరవబడవలసిన ద్వారాలు మూయబడి ఉంటే, ఇన్ జీసస్ నేమ్ ఐ స్పీక్ అండర్ ద అనాయింటింగ్, లెట్ ద డోర్స్ బి ఓపెన్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ద డోర్స్ ఆఫ్ అథారిటీ, ద డోర్స్ ఆఫ్ గాడ్స్ ఫేవర్ be open for them in Jesus name, and the favor of God will position them in a right place. దేవుని యొక్క ఫేవర్ వాళ్ళని రైట్ ప్లేస్ లో ఎస్టాబ్లిష్ చేయును గాక in Jesus name. Thank you, Father Lord. I pray the favor of God will establish them in leadership. I pray that the favor of God will establish them in influencing position. The favor of God will establish them in destiny. They will walk in divine boldness to occupy strategic places prepared by God. దేవుడు ప్రిపేర్ చేసిన స్థలమును ఆక్యుపై చేయడానికి వాళ్ళు డివైన్ ఫేవర్ తో వారు ముందుకు వెళ్ళుదురు గాక నజరేయుడైన యేసు నామములో. The enemy will not have foothold in their lives. Every opposition shall bow down in the name of Jesus Christ. మన కుటుంబాలకు వ్యతిరేకంగా, మన బిడ్డలకు వ్యతిరేకంగా రూపింపబడిన ప్రతి ఆయుధము నరికి పెరికి వేయబడును గాక. ప్రతి అపోజిషన్ యేసు నామములో మోకరిల్లును గాక నజరేయుడైన యేసు నామములో. Father, in the name of Jesus, Lord, I pray that my children will possess the gates of the enemy. నా పిల్లలు ప్రభా శత్రువు గవనిని స్వాధీనపరచుకొందురుగాక. Every plan of the enemy to block their destiny is destroyed in Jesus' name. Every territory assigned to them by the covenant is released and secured. Lord, give them wisdom to recognize the opportunities and give them courage to step in. వాళ్ళు ఆపర్చునిటీస్ రికగ్నైజ్ చేసే జ్ఞానము, వారు అందులో ప్రవేశించే శక్తి, కరేజ్ అబిడలకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. Empower our children to overcome every challenge and opposition. మా బిడ్డలు ప్రభా ప్రతి ఛాలెంజ్, ప్రతి అపోజిషన్ ని నాయన ఓవర్కమ్ చేయడానికి ఎంపవర్ చేయమని అడుగుతున్నాను, బలపరచమని అడుగుతున్నాను. ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్, లెట్ దెమ్ వాక్ ఇన్ డివైన్ అథారిటీ అండ్ విక్టరీ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ దేర్ లైఫ్స్ ఇన్ జీసస్ నేమ్. లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్, లెట్ దేర్ లైఫ్స్ లార్డ్ డెమాన్స్ట్రేట్ యువర్ ఫేవర్. వారి జీవితాలు నాయన నీ యొక్క ఫేవర్ ని డెమాన్స్ట్రేట్ చేయడానికి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి యేసు నామములో. లెట్ దేర్ లైఫ్స్ డెమాన్స్ట్రేట్ యువర్ కవెనెంట్, యువర్ పవర్ అండ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. నీ పవర్, నీ శక్తి, నీ యొక్క నమ్మకత్వాన్ని ప్రభా నాయన వారి యొక్క జీవితాలు డెమాన్స్ట్రేట్ చేయడానికి కృప చూపించమని. ఎవ్రీ స్ట్రాటజీ ఆఫ్ ద ఎనిమీ ఐ కమాండ్ ఇట్ టు బి పవర్లెస్ ఇన్ జీసస్ నేమ్. ఎవ్రీ స్ట్రాటజీ ఆఫ్ ద ఎనిమీ ఈస్ రెండర్డ్ పవర్లెస్ ఇన్ జీసస్ నేమ్. లార్డ్, యువర్ కింగ్డమ్, యువర్ అథారిటీ షాల్ ప్రివైల్ ఇన్ జీసస్ నేమ్. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము మా జీవితంలో నెరవేర్చబడును గాక. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. మేము చేసిన ప్రతి ప్రార్థన యేసయ్యా నీ యొక్క రక్తంతో సీల్ చేస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తితో వి సీల్ ఇట్ లార్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ జీసస్ నేమ్, బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రతి విత్తనాన్ని నాయన నీరు కట్టి నీ ఫలింపజేసి గొప్ప హార్వెస్ట్ మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ టైమ్. ఐ సీల్ ఎవ్రీ వర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. We give you glory and honor. In Jesus' name I pray. Amen, amen, amen.